ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి. పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. కావాల్సినవన్నీ తరిగి పెట్టుకున్నాను, చూడండి ఒకసారి. పన్నీర్ కూడా తరిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకున్నానండి. బాండిల్ కాస్త వేడయ్యాక కాస్త ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేడయ్యిందండి. పన్నీర్ కూడా వేసాను. చిటికెడు పసుపు, ఒక్క స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అది బాగా వేయించుకోవాలండి. వేగిపోయిందండి. పన్నీర్ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. బాండలు వేడెక్కేసింది. ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డలు, టమోటాలు, అవి కూడా ఒక 2 నిమిషాల పాటు జీడిపప్పులు వేసుకొని కొంచెం వేయించుకున్నామండి. ఒక 2 నిమిషాలు. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేద్దామండి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుందాము. వేగిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందామండి. అది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొన్ని ఆవాలు వేసుకుందాము. బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు కూడా వేసుకుందామండి. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు అవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. మిక్సీ పట్టుకుంటున్నాం కదండి, అది కూడా ఎర్రగడ్డలు అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని కొంచెం 1 స్పూన్ కారం వేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా దానిలో పోసేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు కొంచెం సాల్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు బాగా వేయించేసుకుందాం. ఒక చిటికెడు నీళ్ళు కూడా వేసుకుందాము. వాటర్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఉడికిపోయిందండి. మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకున్నామండి. పన్నీర్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్.